ఓకే ఇక్కడికి అయితే వచ్చినా వీలైతే ఇంతవరకు రెడీ కూడా అవ్వలేదు. గంట సేపు అయింది మేము వచ్చి బయలుదేరినా ఇంకా బయటికి రాలేదు. లోపలే అన్నం ఫంక్షన్. హలో అండి అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ప్రీవియస్ వీడియోస్లలో చూసే ఉంటారు. మా ఇంటికి అయితే వచ్చినాం అనమాట ఖమ్మంలో. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట రిసెప్షన్కి. మార్నింగ్ నుంచి లేపి రెడీ అవ్వండి అంటే ఇంతవరకు మా ఉమ్మ రెడీ అవ్వలేదు. మా అమ్మ రెడీ అయింది. మళ్ళీ మా దీవెన మళ్ళీ హెయిర్ సెట్ చేస్తుంది. మా దీవెన బాబు అయితే రెడీ అయిపోయిండు. కాకపోతే కొంచెం అలిగిండనమాట. వాళ్ళ అమ్మ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ బెల్ట్ తీయలేదంట వాడిది. ఒక పాయింట్ ఏమో జారిపోతుంది. ఎలాస్టిక్ పాయింట్ కాదు, అది బటన్ ఉన్న పాయింట్. వాళ్ళ తాత ఏమో మొలతాడి కట్టేసి దాని మీద ఇంత చాలా సీరియస్గా, చాలా కోపంగా, చాలా బాధగా, అదే బాధ అయ్యి ఫోన్ చేసిండు. ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఎండ ఫుల్ కొట్టేస్తూనే ఉంది ఎండ. కాకపోతే ఎండ ఉన్నా అంత వేడేం లేదులేండి. కొంచెం చలికాలం స్టార్ట్ అయింది, కొంచెం చల్లగానే ఉంది. అదో చాలా కోపంగా ఉన్నాడు. ఏమన్నా చేస్తామంటే నేనేం చేయను, నేనేం రాయను అని కొంచెం సీరియస్గా ఉండనమాట. ఎండ బాగానే పడుతుంది. కారేమో అక్కడ ఎండలో ఉంది. అయ్యయ్యో కారు ఎండలో ఉంది అమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలిసేసి చూసుకొని అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ అనమాట. అమ్మాడి అమ్మాడి అమ్మ అమ్మ అమ్మాడి ఏంటది? ఏంటి బిల్తా? ఏం కాదులే, ఒక 1 అవర్ అయిపోతుంది. ఏముంది అక్కడ? ఇంటికాడ వాళ్ళ అమ్మ మర్చిపోయి వచ్చింది, పెట్టడం మర్చిపోయింది. అందుకనే ఇప్పుడు ఇంటికి పోయినా చేసుకుంటుంది బెల్ట్. ఓకే ఇంకా రెడీ అయిపోతున్న చందు వాళ్ళు కూడా అక్కడ స్టార్ట్ అక్కడ రెడీ అయిపోయారు. వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి అక్కడ దగ్గర అనమాట. ఇలా నీ పని పొద్దున్న దాకా ఇంకా ఇదే చెప్తా ఉంటాడు. ఇంకా నిన్న వాళ్ళైతే ఫస్ట్ వెళ్ళిపోతుంది మా తమ్ముడు మమ్మల్ని వదిలేసి. ఓ నాని నానా బాయ్ తాత. ఎందుకు మొహంలో పెడుతున్నా? ఎట్లా చేసుకున్నామని ఫేస్ తెల్లగా అవుతుంది కదా. వ్యాజ్లైన్ రాస్తాం, చలికాలం కదా, చలి ఎక్కువ ఉంది ఖమ్మంలో. అమ్మో ఇదంతా కాదు చలి. వచ్చేసారనమాట వీళ్ళు. బాయ్ తాత. ఉండొచ్చుగా వచ్చావు, నువ్వు కూడా ఉండొచ్చుగా. ఫోన్ చేసి ఫోన్ ఇంట్లోనే ఉంది కదా. నా ఫోన్ మీకు కనపడదా అసలు? ఆడుంది ఫ్రిడ్జ్ మీద. ఫ్రిడ్జ్ మీద. బాయ్ మమ్మీ, బాయ్ బంగారం. ఈవెన్ బాయ్ చెప్పింది తాతకి. బాయ్. కొత్త జాకెట్ అట్లే జాకెట్ కుట్టవాను. కుట్టినాలా ఇప్పుడు? కుట్టినా
మళ్ళీ ఈ మధ్యలో వస్తే నేను ఒకవేళ పంపిస్తా, లేదా మీరు వస్తే వరకు చూపించిందా? పెట్టిన ఫోటో 4 పంపిస్తే అందులో ఒకటి సెలెక్ట్ బాయ్ బాయ్. అన్నయ్య. కన్నయ్య కన్నమ్మ బంగారు తల్లి. బాయ్ మమ్మీ. బాయ్ తాత. బాయ్ డాడీ. నేను వచ్చింది నాకు ఇంటికి ఉండకుండా పోతాను. ఆయన అలిగిండు, బెల్ట్ తెచ్చుకోలే పాయింట్ మీదకి, దాని మొలతాడు కట్టిండు. దారం ఉంటే అసలు మొలదారం లేదు ఆయనకి. లేదు, మొన్న టైట్ అయిందని మొన్న వెళ్ళడం లేదు. మళ్ళీ కట్టుకుంటూ నల్లదొకటి, మళ్ళీ అది టైట్ అయిందని మళ్ళీ తీసుకుంటాం. బెల్ట్ తెచ్చుకో. ఎన్ని తెచ్చుకోవాలి బెల్ట్? మామూలుగా 3 ఉన్నాయి ఆయన బెల్ట్లు. తెచ్చుకుండు కానీ అక్కడ ఉంది హైదరాబాద్ లో. ఒక్కొక్క జత పెట్టి గడారాలు చాలా ఉండేగా మరి. వేడే ఉంది దీంట్లో అయింది. బాయ్ డాడీ. కన్నయ్య బాయ్ నాన్న. సరే బాయ్. పడిందా? ఓకే, ఇక్కడికి అయితే వచ్చినాడు. వీలైతే ఇంతవరకు రెడీ కూడా అవ్వలేదు. గంట సేపు అయింది మేము వచ్చి బయలుదేరినా, ఇంకా బయటికి రాలేదు. లోపల అన్నం ఫంక్షన్. హలో పాప. హాయ్. హలో. బాగుంది కదా. ఆ రోడ్ మీద ఆపించేవి. నువ్వే తిను. వచ్చిన అసలు పక్కన కూడా చూసింది. ఏ ఆపు పొద్దు నుంచి వీడి నస అయింది. అలా నీ బెల్ట్ ఏమైనా ఉందా ఇక్కడ? అలా సూపర్ ఉన్నావా? మోడల్ మోడల్ కొంచెం మోడల్ అన్ని బాగానే ఉన్నాయి కానీ అన్న మంచిగా ఉండవు. అన్ని తిన్నావా? అన్ని తిన్నావా? మంచిగా ఉంది ఇక్కడ ఖమ్మంలో. ఈసారి బాగుంది, చల్లగానే ఉంది, వేడిగా లేదు. ఫంక్షన్ కి వెళ్ళే మొత్తం దిగిపోవాలి, లేదా ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అక్కడ తక్కువ తినాలి. కాదు, మాట్లాడుతూ ఉంటుంది, డబ్బుకి వెళ్ళలేము కదా. యోధా సాంగ్ ఎవరైతే చూసారో వాళ్ళు కామెంట్ చేయండి. నాది తీయలేదు అమ్మత్త. నేను నడిపేటప్పుడు కార్ నడిపేటప్పుడు ఉంది కదా. ఏది నాకు చూపించాలి. అది కావాలి. అది నేర్చుకున్నప్పుడు తీసా